పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మొదటి ఆగమన కాలాన్ని జరుపుకుంటున్న ఈ శుభ సమయాన మొదటి ఆదివారం వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆగమన కాలం మొదటి ఆదివారం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు. పునీత పౌలు తెస్సలోనికి ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 4వ అధ్యాయం 2వ వచనం వరకు. లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు, 34వ వచనం నుండి 36వ వచనం వరకు. ప్రభువు వచ్చుచున్నాడు, సిద్ధపడుదాం. ఈరోజు మనం ఆగమన కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దీనితో నూతన దైవార్చన సంవత్సరాన్ని ప్రారంభిస్తాం. ప్రభు రాక కొరకు మనం సిద్ధపడాలి. తల్లి శ్రీ సభ మనలను కోర్చుంది. ఆగమన కాలం యేసు రాకను ధ్యానించి సిద్ధపడే కాలం. మన జీవితంలో దేవుని వాగ్దానాలు పరిపూర్తి అయ్యే కాలం. ఆ దేవుని వాగ్దానాలు యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడతాయి. ఆగమనం అనగా ఎదురు చూడటం. మనం ప్రేమించే వారి కొరకు, ఇష్టపడే వారి కొరకు ఎంతో ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటాం. వారి కొరకు మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ఆగమనం సంతోషంతో కూడుకున్న కాలం, ప్రేమతో చూసే ఎదురుచూపు. ఇచ్చట మనం యేసు కొరకు ఆతురతతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవుడు ప్రభు అయ్యే గొప్ప సంఘటన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభు ఆగమనం 3 అంశాలతో ఉంది. మొదటగా గతంలోనికి చూస్తూ 2000 సంవత్సరాలకు పైగా క్రీస్తు చరిత్రలో జరిగిన యేసు జననమును కొనియాడుట. రెండవది ప్రస్తుత కాలంలో మన అనుదిన జీవితంలో ప్రభువును స్వీకరించుటకు సిద్ధపడుట. ప్రభువును మనం వాక్యం ద్వారా దివ్య బలి పూజలు స్వీకరిస్తూ ఉన్నాం. మూడవదిగా భవిష్యత్తులోనికి చూస్తూ ప్రభు తన మహిమలో అంత్యకాలంలో వచ్చుట కొరకు ఎదురు చూచుట. ప్రభు రాకడలో వాగ్దానం, ప్రేమ, సంసిద్ధత, జాగరూకత, ఆత్మ పరిశీలన, ప్రార్థన, కొత్త ఆరంభం, పరిపూర్ణత ఉన్నాయి. ఈనాటి పట్టణాలు ఆధ్యాత్మికంగా పైన చెప్పిన 3 అంశాలపై ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. మొదటి పట్టణం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఇర్మియా ప్రవక్త శిథిలమైన అభద్రతలోనున్న యెరూషలేమునకు బోధిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం హృదయ పరివర్తన చెందుడు అన్న దేవుని పిలుపును ప్రజలు పెడచెవిన పెట్టడం. దేవుని వారు నిర్లక్ష్యం చేసి వారికున్న వనరులను మీద ఇతర దేశాల కూటమి ఏర్పాటు చేసుకోవడంలో వారి భద్రతను చూసుకున్నారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బబిలోనియా యెరూషలేమును విధ్వంసం చేసి, ఆక్రమణ చేసి అనేక మందిని ప్రవాసంలోనికి తీసుకెళ్ళినది. ఈ సమయంలో ఇర్మియా ఈ సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. ఇర్మియా ప్రవక్త వారి వినాశనాన్ని చూస్తూనే వారి ఉజ్వల భవిష్యత్తును చూస్తూ ఉన్నాడు. దీనికి ముఖ్య కారణం దేవుడు తాను చేసిన వాగ్దానాలకు విశ్వసనీయంగా ఉండటం. అబ్రహాముతో దేవుడు నిన్నెక్కువ దీవించును, ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్కకు అందరంతగా నీ సంతతిని విస్తరిల్ల చేయుదును అని వాగ్దానం చేశాడు. వారు శత్రువులను జయించి వారి ద్వారా సకల జాతులను దేవుని ఆశీర్వాదాలు పొందుదురు. ఆ తరువాత దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు,
అందుకే ప్రవక్త ఆ రోజుల్లో ఆ కాలమున దావీదు రాజు వంశం నుండి నీతిగల కొమ్మను చిగురింపచేయును అని ప్రవచించాడు. ఇది దావీదుతో చేసిన ఒడంబడిక. సాముయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు నెరవేర్పును సూచిస్తుంది. యేసు దావీదు వంశస్థుడని మత్తయి సువార్త 1:1 చదువుచున్నాం. భవిష్యత్తులో ఒక నీతిగల రాజు వస్తాడని, ఆయన ద్వారా దేశమంతటా నీతి ధర్మమును నెలకొన్నని, ప్రభు మనకు రక్షణము అని ఇర్మియా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రజల్లో ఒక గొప్ప ఆశతో కూడిన మరియు పునరుద్ధరణ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ దేవుని వాగ్దానం ప్రపంచంలో ప్రవచనం యేసు రాకతో నెరవేరింది. యేసు ప్రభు దేవుని వాగ్దానం పరిపూర్ణం. మొదటి పట్టణం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: దేవుని చిత్తం ప్రకారం జీవిస్తూ నీతి కొరకు పాటుపడుతూ క్రీస్తును అనుసరించాలి. దేవుని వాగ్దానాల పట్ల విశ్వాసం ఉంచాలి. కష్ట సమయాల్లో దేవుడు ఆశను పునరుద్ధరణను కలిగిస్తాడని విశ్వసించాలి. 2వ పట్టణంలో పునీత పౌలు తెస్సలోనికి ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 21వ వచనం నుండి 4వ అధ్యాయం 2వ వచనం వరకు మన ప్రభువు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు అని పౌలు ప్రభు చివరి రాకడ లేదా 2వ రాకడ గురించి తెలియజేస్తూ ఆ ప్రభు రాక కొరకు ఎలా సిద్ధపడాలో చక్కని సలహా ఇస్తూ ఉన్నాడు. ప్రభు రాకడ ఎంతో వైభవంగా మహామహిమతో ఉంటుంది. ప్రభువును మన అనుదిన జీవితంలో ఇప్పుడు ఇక్కడే స్వీకరించాలని పౌలు గారు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రభు అనుచరులమైన మనం బెత్లెహేంలో జరిగిన ప్రభు రాకడను, జన్మను గురించి మనం తెలియని భవిష్యత్తులో రాబోయే ప్రభు రాకొరకు సిద్ధపడాలి. దీనిని నిమిత్తమై మనము పవిత్రమైన జీవితాలను జీవించాలి. ప్రభువు వచ్చినప్పుడు మనం ఒకరిని ఒకరు ప్రేమిస్తూ జీవించాలి, ప్రేమగా జీవించాలి. మన ప్రేమ మన వారిపై మాత్రమే కాక మన విరోధులపై, శత్రువులపై కూడా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి 48వ వచనం వరకు. ఎందుకనా వారు కూడా దేవుని బిడ్డలే, దేవుని పోలికలో సృష్టింపబడ్డారు. మన హృదయాలు దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి. దీనిని మనం సాధించాలంటే మనం పరిశుద్ధ ఆత్మలో నడవాలి. మనం పవిత్రతలో నడుచుటకు మనకు క్రమశిక్షణను నేర్పుతుంది. దేవుని సహవాసంలో ఉంటూ క్రీస్తు వలె మనం మారాలి. మనం నిండిన విశ్వాసంలో జీవించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. 2వ పట్టణం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: దేవుని సంతోషపెట్టు విధంగా జీవిస్తూ ప్రభు 2వ రాకడ కొరకు సిద్ధపడాలి. పవిత్రమైన జీవితాన్ని జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. సువిశేష పట్టణం లూకాసు సువార్త 21వ అధ్యాయం 25-28 వచనం వరకు, 34వ వచనం నుండి 36వ వచనం వరకు లోకాంత్యం గురించి, ప్రభు రాకడ గురించి బోధిస్తూ ఉంది. ప్రభు యెరూషలేములో తన చివరి రోజుల్లో పలికిన మాటలు, ప్రభు పలుకులు, ఆయన పునరాగమనమునకై మనం ఎలా సిద్ధపడాలో తెలియచేస్తూ ఉంది. ప్రభు పునరాగమనకు ముందు జరగబోయే సంఘటనల ద్వారా తర్వాత మనిషి కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. దాన్ని అని చదువుచూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవితం ఒక ప్రయాణమని, ఈ భూలోకం మన చివరి గమ్యం కాదని గుర్తుకు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మన చివరి గమ్యం, నిరీక్షణ. ఈ సందర్భంలోనే ప్రభు 2వ రాకడ గురించి సువిశేషం బోధిస్తుంది. జరగబోయే సంఘటనలను ప్రభు రాకడ దగ్గర ఉందని సూచిస్తూ ఉన్నాయి.
పాతవి గతించి కొత్తవి ఏర్పాటు చేయబడుటను సూచిస్తుంది. మానవాడి జీవితంలో దేవుని జోక్యమును సూచిస్తుంది. ఇవన్నీ సంభవించినప్పుడు మీ రక్షణ కాలం ఆసన్నమైనది అని చదువుచూ ఉన్నాం. ప్రభు రాకడ మన ఆధీనం ఆకస్మికంగా ఉచ్చువలే వచ్చి పడును. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. కావున మనం అప్రమత్తులై ఉండవలేను. ఎప్పుడు జాగరూకులై ప్రార్థన చేయాలి. ప్రభు రాకడ ఆయన తీర్పు కొరకు. ఇది తీర్పు దినం కనుక మనం మారు మనసు పొందాలి. సేవా జీవితాన్ని గడపాలి. సువిశేషం ఆహ్వానిస్తూ ఉండాలి. లూకాసు వార్తలో అంత్యదినం అనగా దేవుని చిత్తం పరిపూర్తి అగుట. అందుకే ఆ దినమును ప్రభు దినముగా పిలువబడుచు ఉంది. లోకాశల గురి కాకూడదని ప్రభు కోరుచు ఉన్నాడు. ఆయన రాకకై ఎదురు చూడాలి. ఇలా నిత్య జీవితం కొరకు సిద్ధపడాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు మొదటి ఆగమనకాల ఆదివార సందేశాన్ని ధ్యానిస్తున్న ఈ శుభ సమయాన పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిర్మలమైన మనసును దయచేసి ఈ ఆగమన కాలంలో మంచి సిద్ధపాటును దయచేయుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.